అదాని 100 కోట్లు మాకక్కర్లేదు. కేటీఆర్ ఓ సైకో రాముడు, పిచ్చోడు, సిగ్గులేనోడు. తిట్ల దండకంలో కేటీఆర్కు సీఎం కొత్త బిరుదులు. అయితే రామన్న జైలుకు పోడా, ఊచలు లెక్కించడా, షిట్ షిట్ కార్యకర్తల డిసప్పాయింట్. ఇంటిపోరు జైలు తీర్చిందట. కవితే సీఎం అవుతుందన్న రేవంత్. మీడియా నరుచుకున్న సీఎం ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారని చురక. మంత్రివర్గ విస్తరణ ఉన్నట్టా లేనట్టా? ఒక్క ప్రెస్ మీట్, ఎన్నో సమాధానాలు. హాయ్, హలో, నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ హాట్ టాపిక్గా మారింది. కీలకమైన అంశాలపై ఆయన చిన్నగా మాట్లాడినా క్లుప్తంగా ఒక 6 ముఖ్యమైన పాయింట్స్ పైన ఆయన వివరణ ఇచ్చినట్టుగా సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడిన తీరు ఇప్పుడు మీడియా సర్కిళ్లలో, పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా మారింది. ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, అదాని 100 కోట్ల రూపాయలని ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చాడో దానికి సంబంధించిన ఆ మొత్తాన్ని తిరిగి వాపస్ చేస్తూ, మాకు వద్దు 100 కోట్లు, ఈ 100 కోట్ల రూపాయలు మేము తిరిగి వాపస్ పంపించేస్తాం, మీరేం మాకు ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఇంతవరకు మాకు రాలే అమౌంట్, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో గౌతమ్ అదాని పైన మాకెందుకు, మేము నియత్తో నడుస్తున్న ప్రభుత్వానికి మీ అవినీతి మరక మాకు అవసరం లేదు, కాబట్టి వివాదాల రాజకీయాల్లో మేము చిక్కుకోవడం మాకు ఇష్టం లేదు, మా కేబినెట్ మంత్రులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ 100 కోట్లని వాపస్ చేస్తున్నాం, మాకు అవసరం లేదు అని ఆయన చెప్పడం కోసమే ప్రెస్ మీట్ పెట్టారు, ఆ చిన్న విషయం కోసం. అయితే ఆ క్రమంలో కొంత వేరే టాపిక్, మీడియా అడిగిన ప్రశ్నలు కూడా సమాధానాలు ఇచ్చారు. దాంట్లో ఒక 3-4 సబ్జెక్టులు కీలకంగా, టోటల్గా ఒక 6 సబ్జెక్టుల మీద ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. ఫస్ట్ 100 కోట్లకు సంబంధించి వాపస్ చేస్తున్నట్టు చెప్పిన ఆయన, ఎవరైతే ప్రతిపక్షం తమ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉందో, అదానితో అంటగాగినరు 100 కోట్లు తీసుకున్నాడు అనేది, ఆ 100 కోట్లు రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఖాతాలో పడలేదు, ప్రభుత్వం ఖాతాలో పడలేదు, కేవలం ఆ స్కిల్ యూనివర్సిటీ కోసం వాళ్ళు ఇస్తున్నారు కార్పస్ ఫండ్, కానీ అది ఇంతవరకు రాలేదు. అది వద్దని చెప్పేసి లేఖ రాసినాం కాబట్టి ఇక ఆ 100 కోట్లకు సంబంధించిన అవినీతి ఆరోపణల విషయంలో ఎటువంటి ఆరోపణలు చేసినా ఊరుకునేది లేదని చెప్పి సీఎం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్కు. దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్, కేసీఆర్, అదాని గ్రూప్కి ఇచ్చిన కాంట్రాక్ట్ల లిస్టు మొత్తం మీడియా ముందు చదివి వినిపించాడు రేవంత్ రెడ్డి. మీరు అప్పుడు 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు కదా, కమిషన్లు తిన్నారు, మీరు కమిషన్లు తిని ఇప్పుడు మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ లెక్క ప్రకారం మిమ్మల్ని జైలుకు పంపాలి కేసులు పెట్టి, మీరే ఇంకా మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీడియా కూడా గ్రహించాలి. వాళ్ళేదో అన్నారని చెప్పేసి మీరేదో రాయడం కరెక్ట్ కాదు. ఇది 100 కోట్ల రూపాయలు చాలామంది ముందుకు వచ్చారు వస్తాందుకు, దాంట్లో ఒక అదాని కూడా వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించినాం అంతే. కానీ ఈ జరిగిన పరిణామాల నేపథ్యంలో మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఏంటంటే, మా రాహుల్ గాంధీ ఏదైతే స్టెప్ తీసుకున్నాడో, ఆయన నిర్ణయం తీసుకున్నాడో, ఆ నిర్ణయం మేరకే మేము పోవాలనుకుంటున్నాం, కాబట్టి మా మంత్రివర్గ మండలి అంతా కూడా కూర్చొని అదాని ఇచ్చిన 100 కోట్లు మాకు అవసరం లేదు అని చెప్పి లేఖ రాశాం ప్రభుత్వం నుంచి అని చెప్పడంతో పాటు ఆయన ఇంకా రెండో పాయింట్గా మీడియా కూడా చురుకలేశాడు. మీడియాకి ఏంటంటే, ఢిల్లీకి పోతున్నాం, ఢిల్లీ పోయి మంత్రివర్గ విస్తరణ చేస్తాడు, శాఖలు మారుస్తాడు, ఇంకేదో చేస్తాడు అనుకుంటే ఏమేమో రాస్తూ ఉన్నారు. మీరు తెలియంది ఇంకా మీరే ఊహాగానాలు రాస్తూ ఉన్నారు అనేది ఒక మీడియా కూడా కొంత చురకలిచ్చి, ఆ చురకలంటించి హితవు పలికినట్టుగా మాట్లాడారు. ఏది పడితే అది రాయొద్దు. ఒక పిచ్చోడు, కేటీఆర్ని పిచ్చోడు అని తిట్టాడు. కేటీఆర్కు సైకో రామ్ అనే పేరు కూడా రేవంత్ రెడ్డి పెట్టి, అతను ఏదో అనడంగానే మీరు ఏదో ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అతను పిచ్చోడ్లాగా పక్కన ఆ పార్టీ నేతలే బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు ఫ్రస్ట్రేషన్లో. కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడే మాటల్ని, ఆరోపణలు మీరు తీసుకొచ్చి రాయడం కోసమో లేకపోతే ప్రశ్నలు వేయడమో కూడా కరెక్ట్ కాదని మీడియాకు కూడా శుతిమెత్తగా ఆయన మందలించారు. దాంతోపాటు లగచర్లలో ఫార్మా విలేజ్ కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చాడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్న మాటలకు కూడా ఆయన కష్టమని లేచాడు మీడియా పైన. ఏమనంటే, అతను చెప్పిన మాటలు మీరు ఏం సీరియస్గా తీసుకోవద్దు, పిచ్చోడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, దాన్ని లైట్గా తీసుకోండి, ఆ లగచర్లు అది ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది. ఇంతకుముందే చెప్పినట్టుగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం, అక్కడ కాలుష్యరహిత పరిశ్రమలు అవన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి తప్ప వాళ్ళు ఏదో రెచ్చగొట్టి, జనాల్ని రెచ్చగొట్టి అక్కడ భూములు సేకరించనీయకుండా అడ్డుకొని అభివృద్ధిని అడ్డుకోవడం అనేది అది కరెక్ట్ కాదు, దాన్ని కూడా మీరు పట్టించుకోవద్దు అని ఒక హితవు పలికారు. సేమ్ టైం ఇంకా సెటైరికల్గా జైలు జీవితం గురించి, కేటీఆర్ జైలు జీవితం గురించి కూడా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు. ఏంటంటే, ఒక పత్రికలో నేను చదివాను, జైలుకు పోతే సీఎం అవుతారని చెప్పేసి తహతహలాడుతున్నట్టున్నాడు కేటీఆర్.
అట్లా అనుకుని నువ్వు అనుకుంటే కనుక మీ చెల్లెనే ఫస్ట్ జైలుకు పోయి వచ్చింది కవిత. మరి నీకంటే ముందు మీ చెల్లెనే సీఎం అవుతుంది కదా. అట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాదు. ఒకసారి జైలుకు పోతా అంటాడు, పంపించండి అంటాడు, మరోసారి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వస్తాడు. కేంద్ర పెద్దలై బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు, మోడీ ముందు మోకరిల్లుతాడని చెప్పి కూడా ఆయన గట్టిగా మాట్లాడాడు. దాంతోపాటు అదానితో దిగిన ఫోటోలు కూడా బయటపెట్టిన ఆయన ఈ సిగ్గులోనివాడు అనే ఒక పదం వాడాడు. ఈ సిగ్గులోనివాడు ఏకంగా అదానితో ఫోటోలు దిగాడు. మరి ఈయన పైన కేసు పెట్టి జైలుకు పంపాలనా అని కూడా ఘాటుగా విమర్శించాడు ఈ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి. దాంతోపాటు ఢిల్లీకి పోయి తన అరెస్టుని ఒక రకంగా క్యాన్సిల్ చేయించుకున్నాడని పరోక్షంగా చెప్పినట్టే మాట్లాడారు సీఎం. ఏమన్నారంటే, నేను ఢిల్లీకి పదే పదే పోతున్నాను, నన్ను అంటున్నావు, మేము పోయేది నీలాగా కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, అరెస్టు కాకుండా ఉండేందుకు, ఢిల్లీ పెద్దల మోక్షం పొందేందుకోసం, ఇంకా దేనికోసమో కాదు. మాకు ఒక బాధ్యత ఉంటుంది. ప్రజలకు సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన నిధులు, అభివృద్ధికి సంబంధించిన విషయంలోనే మేము పోతాం తప్ప ఎన్నిసార్లైనా ఢిల్లీ పోతాం, నువ్వెవడు అడిగేటోడివి అనే విధంగానే ఒక ఘాటైన సమాధానం ఇస్తూనే, నువ్వు ఢిల్లీకి పోయింది ఎందుకు పోయినావు అంటే, నిన్ను అరెస్ట్ చేయకుండా, జైలుకు పోకుండా, గవర్నర్ నుంచి జైలుకు పోనీయకుండా అనుమతి ఇవ్వకుండా చూడాలా అని చెప్పేసి కేంద్ర పెద్దల్ని కలిసినాము అని చెప్పడం. ఒక సీఎం, సాక్షాత్తు సీఎం చెప్పడం అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఫార్ములా ఈ కార్ రేసులో 55 కోట్ల రూపాయలు అక్రమంగా విదేశీ కంపెనీలకు తరలించిన ఉదంతంపై కేటీఆర్ని జైలుకు పంపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఇదంతా ఒక్కొక్కటి పరిణామాలు చోటు చేసుకోవడం. ఈరోజు సీఎం మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఇక కేటీఆర్ని జైలుకు పంపించే ఆలోచన, అంటే కేటీఆర్ని జైలుకు పంపించే అవకాశాలు చాలా మటుకు లేవనే చెప్పాలి. ఎందుకంటే సీఎం నోటి వెంటనే ఆ మాట వచ్చింది ఏంటంటే, కేటీఆర్ ఢిల్లీకి పోయి అక్కడ కేంద్ర పెద్దలతోని, బీజేపీ నాయకులతో మాట్లాడుకొని తను అరెస్ట్ చేయకుండా చూసుకోగలిగాడు, ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యింది అనేది పరోక్షంగా సీఎం ఒప్పుకున్న నేపథ్యంలో దానిపైనే జైలుకు పోతాడని రాజకీయంగా చర్చ జరిగింది. ఒక రకంగా కేటీఆర్ కూడా మానసికంగా సిద్ధమయ్యాడు. తన కార్యకర్తలకు, నాయకులకు కూడా వీడియో కాన్ఫరెన్స్, ఇంకేదో కాన్ఫరెన్స్తో చెప్పేశారు ఏంటంటే, రేపు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, నాపై కేసులు పెట్టారు, ప్రభుత్వం అయితే రెడీగా ఉంది జైలుకు పంపించేందుకు, కాబట్టి మీరు నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద అప్రమత్తంగా ఉండండి అని ఇండైరెక్ట్ సూచన కూడా చేసి సిద్ధమైన కేటీఆర్ ఆ తర్వాత ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఈరోజు సీఎంఏ మాట్లాడారు దానిపైన. ఏమనంటే, నువ్వు కాలు పట్టుకున్నావు కాబట్టి, అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నావు కాబట్టి నువ్వు ఢిల్లీకి పోయినావని. అంటే ఒక సీఎం మాట్లాడాడంటే అక్కడ ఏదో పాజిటివ్గా కేటీఆర్కు సిగ్నల్స్ దొరికినాయి, ఇంకా అరెస్ట్ ఉండదు, గవర్నర్ అనుమతి ఇయ్యాడు కేటీఆర్ అరెస్టుకు, ఇంకా జైలుకు పోయే ప్రసక్తే లేదు అని ఒక రకంగా ఒప్పుకున్నట్ట సీఎం రేవంత్ రెడ్డి. అంటే అవుననే అనిపిస్తుంది ఆయన మాటల్ని బట్టి. ఇవన్నిటి మీద ఒక రకంగా క్లారిటీ ఇచ్చాడు. ఇంకొకటి, మీడియాను ఉద్దేశించి మీరే మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారు అంటారు, మీరే శాఖలు మారుస్తున్నారని రాస్తున్నారు, మేము పోయేది రాజకీయ పరంగా కాదు, అక్కడ స్పీకర్ బిడ్డ పెళ్లికి అట్లా పోతా ఉన్నాం, మేము వేరే ఇష్యూలు కూడా మాట్లాడుతున్నాం పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి, అంతేగాని మీరు రాసుకున్నట్టు అదేం కాదు అని చెప్పిన నేపథ్యంలో డిసెంబర్ 7తో ఏడాది పూర్తిగా వస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ చేసి ఒక పర్ఫెక్షన్, పూర్తి స్థాయి మంత్రి మండలితో విజయోత్సవాలు జరుపుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయంతో ఉందని అందరికీ తెలిసినట్టుగా, ప్రచారం జరుగుతున్నట్టుగా అయిపోతుంది 7 తారీఖు లోపు మంత్రివర్గ విస్తరణ అని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి అన్న మాటలు బట్టి చూస్తుంటే ఈ 7 తారీఖు కూడా మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చేమో అనిపిస్తూ ఉంది. దానిపైన కూడా ఆయన అనుమానం రేకెత్తించాలని మాట్లాడారు. ఎందుకంటే ఇంకో 6 మంత్రి పోస్టులను భర్తీ చేయాల్సింది ఉంది. వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వివిధ సామాజిక కుల సమీకరణల ఆధారంగా పెండింగ్లో పెడుతూ వస్తున్న రేవంత్ రెడ్డి ఏడాది లోపైన, అంటే 7వ తారీఖుతో ఏడాది పూర్తిగా వస్తుంది కాబట్టి ఆ లోపు మంత్రివర్గ విస్తరణ చేసి ఆ తర్వాత జరుపుకునే విజయోత్సవాల్లో పూర్తి స్థాయి మంత్రి మండలితో జరుపుకోవాలి, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారు అనే ప్రచారం లీక్ అవుతున్న తరుణంలో మళ్ళీ ఈరోజు సీఎం మాట్లాడిన మాటల్లో మేము మంత్రివర్గ విస్తరణ కోసం పోవడం లేదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు చెప్పారు. కాబట్టి మరి ఏడాది అయిపోతున్నా చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా 100% చేస్తారనే నమ్మకం ఉంది. కానీ రేవంత్ రెడ్డి అన్న మాటలు కొంత అనుమానం తావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో నాకు మంత్రి పదవి వస్తుందని, ఇంకా వస్తుంది, ఇక దగ్గర పడే టైం అని ఎవరైతే ప్రయత్నాలు ఢిల్లీ పెద్దలతో ముమ్మరం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకమైన మళ్ళీ చిన్న అనుమానం, ఒక నిరాశ. అది ఇప్పుడు చేయకపోతే కనుక ఈ 7 తారీఖు లోపు మంత్రిమండలి పూర్తిగా చేయకపోతే అది ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇంకా 2 నెలలు తీసుకుంటారా, 6 నెలలు తీసుకుంటారా? ఇప్పటికే కొంత వివాదాలు, కొంత ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది ప్రభుత్వం. హోమ్ మినిస్టర్ లేడు, వివిధ కీలకమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి, మంత్రివర్గ విస్తరణ చేయడం లేదు, చేయడానికే ఏడాది తీసుకుంటాడా, ప్రజల పరిపాలన ఇట్లా ఉంటుందా, కొన్ని జిల్లాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో మంత్రి లేడు, వాళ్ళు ఎక్కడ పోయి చెప్పుకోవాలి,
ఇవన్నీ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇంకా దగ్గర పడ్డది 7వ తారీఖు లోపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న టైంలో ఈరోజు మాట్లాడిన తీరైతే మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడకపోవడం ఒక ఎత్తుగడ అనుకోవాలన్నా, లేకపోతే నిజంగానే ఇప్పట్లో తేలిలా లేదా, ఆ సమీకరణ తేలిలా లేదా, పెండింగ్లో పడేలా ఉందా అనే ఒక అనుమానాన్ని రేకెత్తించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమైన ఈ 4-5 పాయింట్ల మీద ఆయన తక్కువసేపు మాట్లాడినా కానీ క్లారిటీగా మాట్లాడారు. శుచిమెత్తగా మీడియాకు కూడా చురకలంటించారు. మరోసారి కేటీఆర్పై విరుచుకుపడ్డారు. సైకోరామ్ అనే కొత్త పేరుని పెట్టారు. 100 కోట్లు మాకు లాసే కానీ మాకు ప్రభుత్వ ప్రతిష్ట ముఖ్యము, మేము నియత్తో పోతున్న సర్కారు, నియత్తో పోతున్న దానికి మాకు మరొక అవసరం లేదు కాబట్టి ఆ 100 కోట్లు మాకు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడిన తీరు కూడా స్పష్టంగా సూటిగా ఈరోజు ప్రెస్ మీట్లో కొనసాగింది.